ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను భద్రకాళి అష్టభుజ ఆలయానికి వెళ్తున్నామండి. వింధ్యాచల్ అన్న, మిర్జాపూర్ అన్న, అరహి అన్న ఒకటేనంటండి. ఇది ఈ దారి గుండా వెళ్తుందండి. ఈ మార్గం ఏమంట, ఇది మెయిన్ రోడ్డు. ఇప్పుడు చిన్న రోడ్లోకి వచ్చేసింది ఆటో అన్నమాట. వెళ్ళటానికి రావడానికి 80 రూపాయలండి. మనం భద్రకాళి ఆలయం దగ్గరికి వచ్చేసామండి. ఆటో అబ్బాయి మనల్ని అక్కడ దించేశారు. ఇప్పుడు మనం లోపలికి నడుచుకుంటూ అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకుందాం. 3 శిఖరాలు ఉన్నాయి కదా పైన. ఆ 3 శిఖరాల్లో 3 మూర్తులు ఉంటారనమాట. భద్రకాళి, పరమశివుడు, వింధ్యాచల వాసిని అంటే మహాలక్ష్మి అన్నమాట. ఆవిడే యోగమాయ. ఈవిడ ఒక అమ్మవారు ఉన్నారండి ఇక్కడ. ఈవిడ శక్తిమాత. ఈవిడకు నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇది శివాలయం. ఈ శివుడికి ఎదురుగానే ఆలయం ముఖద్వారం ఉందండి. అందుకే ముందే శివుడినే తీసాను నేను. ఆ పరమాత్మకు నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు భద్రకాళి దగ్గరికి వద్దామండి. ఆ మనుషులు నిల్చున్నారు చూసారు, అదే ముఖద్వారం. ఇప్పుడు మనం చాలా పురాతన ఆలయం అండి. చాలా శక్తి గల ఆలయము. తాంత్రిక శక్తితో కూడిన ఆలయం అంటండి ఇది. చూసారు అక్కడ రాసి ఉన్నది. ఆయన పూజారి గారు. ఈ భద్రకాళి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. తాంత్రిక శక్తితో కూడిన అమ్మవారు, యోగశక్తి అమ్మవారు అనమాట. ఇప్పుడు ఆ కటకటాల మధ్యలోకి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారనమాట. ఎవరు? వింధ్యాచల వాసిని. ఇక్కడ కూడా ఆవిడ కొలువై ఉన్నారు. ఆవిడైతే ఇలా ఉన్నారండి. ఆలయం ఆవిడని దర్శించుకుని బయటకు వస్తే పరమశివుడు ఉన్నారు. ఆయన్ని దర్శించుకుని బయటకు వస్తే ఇదిగో ఆలయం శిఖరాలు దొడ్డు వైపు భాగం ఉందన్నమాట. చూసారా? ఇప్పుడు ఆ మెట్లమ్మటనే మనం వచ్చామన్నమాట. ఇక్కడ పురాతన భాగం ఉంది. ఇది చాలా ఔషధాలతో కూడుకున్న నీరు అంటండి. ఈ నీటిని ఇక్కడికి మనకి ప్రసాదంగా ఇస్తున్నారు. దోసిట్లో పోస్తున్నారు. మనం తాగొచ్చు. సీసాలో కూడా తెచ్చుకోవచ్చు. అవన్నీ అమ్మవారి ముడుపులు అన్నమాట. అవి కిటికీలు అలా కట్టారు. మనం బయటికి వెళ్ళడానికి మార్గం అయితే అది. ఇక్కడ ఈ బయటకు వస్తే ఇక్కడికి ఈ ఆలయం కనిపించిందండి. మరి పసుపు రంగు, ఎరుపు రంగు బుడవలు కట్టారు. అమ్మవారి ఆలయం అయి ఉంటుంది, లేదా హనుమంతుడి ఆలయం అయి ఉంటుంది. ఇది మానసాదేవి గుడికి వెళ్ళే మార్గం అంటండి. ఆ పైన మెట్ల మార్గం. ఇదంతా చిట్టడవులో ఉంది చూసారా? ఇక్కడ రోప్ బేస్ సౌకర్యం ఈ మెట్లమ్మడి వెళ్తే అష్టభుజ మార్గానికి ఉందంటండి. బయటకు వచ్చే మార్గం ఇది. మనం బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన చూడండి, చక్కగా స్వామివారి వేషం వేసుకున్నారు, కూర్చున్నారు. ఆయనకు ఒక నమస్కారం చేసుకున్నాం. చూసారా? స్వామిలాగే ఉన్నారు. మరి ఆంజనేయ స్వామి అనుకుంటా. మరి ఇది మనం ఇంతకుముందు ఆలయంలోకి వెళ్ళిన మార్గం అండి. ఇదే మా ఆటో. నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆటో అబ్బాయి గిరగరా తిరిగేస్తున్నాడండి. మనల్ని ఏమీ చూడనివ్వట్లేదు. వాళ్ళకి ఆలస్యం అయిపోతుందని వాళ్ళ కంగారు వాళ్ళది. ఎదుగు ఆటో ఎక్కేసాం, బయలుదేరిపోయాం. అష్టభుజి దర్శనానికి వెళ్తున్నాము. అష్టభుజి అంటే 8 భుజాలతో కూడుకున్న ఆవిడ సరస్వతి స్వరూపం అంటండి అక్కడ. ఈ యోగమాయ యశోదమాతకు పుట్టుతుందండి. కృష్ణుడు జైల్లో పుడితే జైల్లో ఉన్న స్వామిని తీసుకెళ్ళారు కదా రేపల్లె. అక్కడేమో అక్కడ స్వామిని పడుకోబెట్టి ఆ యోగమాయని అంటే ఆ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే కంసుడు ఆవిడని వధించబోతే, ఓరి నిన్ను చంపబోయేవాడు ఒక పలానా చోట పెరుగుతున్నాడు అని చెప్పి ఆవిడ మాయమైపోతుందండి. ఆ యోగమాయే ఇక్కడ 3 శక్తులుగా ఇక్కడ వెలిసిందంటండి వింధ్యాచలంలో అని మనకి పురాణం చెప్తుందండి. అందుకే ఈవిడి 3 శక్తుల రూపంలో ఇక్కడ ఎలా లక్ష్మి, కాళీ, అష్టభుజ అంటే సరస్వతి మాతగా విలసిల్లుతుందండి. ఇవిడి చాలా పవర్ఫుల్ అంటారు. ఇది మెట్ల మార్గం అండి. చూసారా? పెద్దవాళ్ళైతే కష్టమే అనిపిస్తుంది నాకైతే కనుక. అందుకే మనం ఓపుకుండగానే యాత్ర చేయాలని నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇది మెట్ల మార్గం. మనం రోపు వేలే రావాలంటే ఇందాక మానసాదేవి మందిరం దగ్గర మెట్లు చూసాను చూడండి. ఇప్పుడు కష్టంగా ఎక్కుతున్నారు. ఆ మార్గం దగ్గరికి వస్తే అక్కడ రోపు ఉంటుందండి. ఆ మెట్లు ఎక్కాలి, దిగాలి. ఈవిడ అష్టభుజి ముఖద్వారం అండి. ఈవిడి మనం దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ
గుహలా ఉందండి. ఆ గుహలో మనం ఒంగోని వెళ్ళాలన్నమాట. మరి ఎందుకు ఏర్పాటు చేశారో ఇక్కడ ఇలా? ఆ పురాతన ఆలయం కదండి అమ్మవారు. ఆ గుహలో ఆ చిన్న ద్వారంలోంచి మనం దూరి వెళ్తే అక్కడ ఇదిగో అష్టభుజి మాత ఇలా దర్శనం ఇస్తారు మనకి. సరస్వతి మాత అనమాట. ఈవిడేం భద్రకాళి. ఇక్కడ భద్రకాళి రూపంలో ఉంది. అష్టభుజి రూపంలో కూడా అమ్మవారు కొలువై ఉన్నారు. ఇన్ని కొండల్లో కొలువై ఉన్న ఆ జగన్మోహిని జగన్మాతను మనం ఇలా దర్శించుకోవటానికి వచ్చామన్నమాట. అనుకోకుండా చూసారా, అమ్మవారి దర్శనం పూర్తయింది. ఆలయం ప్రాంగణం అయితే ఇలా ఉందండి. ఎర్రటి అదే ఏమంటారు దాన్ని, కాషాయ రంగులు వేసి ఉన్నాయి. ఎరుపు రంగు, కాషాయం కూడా కాదు, ఎరుపు రంగుతో ఉన్నాయి స్తంభాలు. చక్కని రాళ్ళు కూడా పరిచినట్టున్నారండి, వర్క్ చేసినట్టున్నారు. చూడండి, ఈ రాళ్ళు కూడా చాలా దగదగ మెరిసిపోతున్నాయి. ఆవిడ భద్రకాళి. ఆ పూజారి గారు అయితే ఫోటోలు ఏమి తీయనివ్వటం లేదు, కాపలా కాస్తున్నారు మన వెనక. ఇక్కడేమో అగ్నిహోత్రం, అంటే ఇక్కడ ఎప్పుడు నిత్యం హోమం జరుగుతూనే ఉంటుందన్నమాట. అక్కడ నమస్కారం చేసుకుంటే మనకు బొట్టుకు కొద్దిగా విభూది ఇస్తున్నారన్నమాట. ఇదంతా కూడా ఆలయ బయటకు వచ్చేసిన తర్వాత అదంతా కొండ కదండి, చాలా ఎత్తులో ఉంది చూసారా. అదంతా అడవేనమాట. ఇక్కడ ఏదో రాముడు ఆలయం ఉందంట, ఏదో ఆశ్రమం కూడా ఉందంటండి. మనకైతే ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కదండి, ఆటో మీద వచ్చాం కదా. ఇక్కడ రూములు తీసుకుని ఉండటానికి కూడా సౌకర్యాలు ఏమీ లేవంటండి. వింధ్యాచలంలో అయితేనే మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. అక్కడ లాడ్జింగ్లు అయినా, డార్మేటర్లు అయినా, ఇంకేం కావాలన్నా, సత్రాలు కావాలన్నా అక్కడే. ఇక్కడైతే ఆ పైకి వచ్చి చూస్తే అమ్మవారి ఆలయ శిఖరం అలా కనబడుతుందండి. కొంచెం పైకి ఎక్కితే అలా పైకి ఎక్కి వచ్చాను. అదిగో చూసారా, వీళ్ళు ఫోటోలు అవి దిగుతున్నారు ఇక్కడ. అక్కడ ఇంకా చిన్న ఉపాలయాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మెట్ల మార్గం కిందకు వచ్చేస్తున్నాం. ఇక్కడ దుర్గా ఆలయం అనుకుంటండి ఇది. వారు సేవ చేసుకుంటున్నారు. మనం నమస్కారం చేసుకుందాం. మనం ఏ మార్గం అయితే వచ్చామో ఆ మార్గం ఏమంటే మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాం అనమాట. ఉపాలయాలు దర్శించుకోవడానికి టైం లేదండి. ఈ ఆటో అబ్బాయి మనల్ని తరువుకు వచ్చేస్తున్నాడు, అందుకే దిగిపోతున్నాం అండి మెట్లు. అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే చూద్దాం. ఇదిగోండి, అయితే మనం ఏ మార్గం అయితే వచ్చామో ఆటో అబ్బాయి మళ్ళీ ఆ దారి వెంట తీసుకొచ్చేసాడు. మనల్ని వింధ్యాచలంలో దింపేశాడు ఆ రోడ్డు మీద. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఆలయం, ఇక్కడ ఏం ఆలయం అంటారు దీన్ని, నవశక్తి అనమాట. ఇక్కడ పరమశివుడు మధ్యలో ఉన్నాడు. ఈ ఆలయం పక్కనే యాత్రీ భవనం ఉందండి. నా బ్యాగ్ అయ్యి అక్కడే పెట్టుకున్నాను. పూజా ద్రవ్యాలు అక్కడే తీసుకున్నాను నేను. అక్కడే తీసుకున్న గంగా స్నానం చేసి ఈ ఆలయ దర్శనాలన్నీ చేసుకున్నాను. ఇది 1వ నెంబర్ గేట్ అండి. మధ్య సింహాలు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిన ఆలయం ఇదే. నేను ఉన్నటువంటి ఆ భవనం అదే. ఇది మొదటి గేట్ అన్నమాట. చూసారా, అతిథి భవన్ ఫోన్ నెంబర్. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఆ అమ్మవారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆ వింధ్యాచల వాసిన వీడియో తర్వాత పెడతానండి మీకు. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు. ఇది ఫోన్ నెంబర్ అండి. మిర్జాపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను నేను. ఇది మిర్జాపురం రైల్వే స్టేషన్ బయట ప్రాంగణం అన్నమాట. మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు రైలు బండి 10:30కి వస్తుంది మనకి గానుగాపురం వెళ్ళేది. రైలు బండి అయితే అలా ఉందండి. మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మీ నాగశివాని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.